ప్రార్థన చేద్దాం. సర్వభూమికి రాజుగా, ప్రభువుగా, మా రక్షణకు ఆధారభూతునిగా, మా ప్రార్థనలు ఆలకించువానిగా ఉన్న మా తండ్రి, నీకు వందనాలు. సర్వమానవాళి రక్షణార్థమై మేమందరము ఏకాత్మతో, ఏక మనస్సుతో, ఏక భావముతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాలో ఎవ్వరము కూడా నశించిపోకూడదని నీ ఏకైక కుమారుణ్ణి యేసుక్రీస్తును ఈ యొక్క భూలోకానికి పంపించి శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా ప్రతి ఒక్కరిని నిత్య రాజ్య వారసులుగా చేసిన విధానం కొరకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సువార్తను అంగీకరించకుండా వ్యతిరేకమైన మనస్సులతో, రాతి హృదయాలతో నీకు దూరస్తులుగా జీవిస్తున్న మా దేశాల కొరకు, మా రాష్ట్రాల కొరకు, మా పట్టణాల కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కావాల్సినటువంటి పశ్చాత్తాపాన్ని, మారు మనస్సును దయచేయండి. రక్షణ మార్గంలోకి నడిపించండి. ప్రభువా, మీరే నిజమైన దేవుడని, ప్రభువని గుర్తెరిగి సర్వసత్యంలోకి నడిపించబడటానికి సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందియున్నాము తండ్రి. ఆమెన్.